వాలంటీర్ల వ్యవస్థలో మార్పులకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పేర్లు మార్చాలి అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పుడు వాలంటీర్ గా పిలుస్తున్నారు, గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ గా పిలుస్తున్నారు. ఇప్పుడు గ్రామ సేవక్ గా, వార్డు సేవక్ గా మార్చే అవకాశం కనిపిస్తోంది. ఒక్కో వాలంటీర్ కు 50 ఇళ్ల నుంచి 100 ఇళ్లకు పెంచే అవకాశం ఉంది. వాలంటీర్ కు 3 ఏళ్ల కాల పరిమితిని విధించే అవకాశం, శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు ప్రిపేర్ చేసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. సచివాలయం పరిధిలో ఉన్న వాలంటీర్లను పంచాయతీ పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు. డబ్బుల పంపిణీతో సంబంధం లేకుండా ఇతర సేవల్లో వాలంటీర్లను వాడుకోవాలి అని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు డబ్బుల పంపిణీకి వాలంటీర్లను మాత్రమే ఉపయోగించుకునేవారు. ఇప్పుడు డబ్బుల పంపిణీతో సంబంధం లేకుండా ఇతర సేవల్లో వాలంటీర్లను ఉపయోగించుకునే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, వాలంటీర్ల వ్యవస్థలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి?